ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20ల సిరీస్ నిమిత్తం భారత్ జట్టు సీరియస్గా ప్రాక్టీస్ చేస్తోంది. మొదటి మ్యాచ్లోని విజయం సాధిస్తే మానసికంగా ఆఫ్ఘనిస్తాన్పై ఆధిపత్యం సాధించవచ్చు అన్నది భారత్ జట్టు ఆలోచన. ప్రాక్టీస్ సందర్భంగా మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లు మాత్రమే తుది జట్టులో చోటు సంపాదించనున్నారు. ఇక ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన స్క్వాడ్ బృందం విషయమై ఇప్పటికీ టీవీ ఛానళ్లలో డిబేట్లు నడుస్తున్నాయి. పలువురు సీనియర్ ఆటగాళ్లను ఉన్నట్టుండి తప్పించడం పైన, అలాగే నిలకడగా రాణిస్తున్న మరికొంతమంది స్పెషలిస్ట్ ఆటగాళ్లను పక్కన పెట్టడం పైన ఎవరికి నచ్చినట్లు వారు తమ వాదనలను వినిపిస్తున్నారు. అయితే అత్యధికులు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబడుతూ ఉన్నారు. భవిష్యత్తులో భారత్ జట్టుకు కెప్టెన్గా సేవలు అందించే అయ్యర్ను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. ఒక పక్క ఈ చర్చలు జోరుగా నడుస్తుండగా, మరోపక్క శ్రేయస్ అయ్యర్ మాత్రం ఏమీ పట్టనట్లుగా తన కెరీర్ మీదే ఏకాగ్రత నిలిపాడు. అందులో భాగంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా ఆడితే అతడికి ప్రపంచ కప్కి ముందు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది అనేది అయ్యర్ ఆలోచన. ఈ నెల 12 నుంచి 15 వరకు ముంబై ఆంధ్ర మధ్య జరగనున్న మ్యాచ్ కోసం అతన్ని తుది జట్టులోకి ఎంపిక చేసింది ముంబై జట్టు యాజమాన్యం. టీమిండియాకు ఎంపిక కాని కారణంగానే అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఒకవేళ ఈ సిరీస్లో అతడు అద్భుతంగా ఆడితే మాత్రం టీ20 ప్రపంచ కప్ సెలక్షన్ కమిటీ అతడికి అవకాశం ఇవ్వకుండా తప్పించుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్